చెప్పండి అందరం. నమస్తే వీధులను స్వాగతం లక్ష్యం సమాజహితం 27 సంవత్సరాల క్రితం ఐఎస్ఐ గురాదుల చేత హతమైనటువంటి సయీద్ నదరాజ్ 27వ వర్ధంతి పురస్కరించుకొని బాగమరపేటలో ఈరోజు వర్ధంతి నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ కార్యకర్తలను అడిగి తెలుసుకుందాం. అసెంబ్లీ కన్వీనర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, 27 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన 2 మాటల్లో. షహీద్ నందరాజ్ గౌడ్ గారు ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల కోసం అహర్నిశలు ప్రజల్లో మమేకమై ప్రజలతో తిరుగుతూ ఉన్నటువంటి తరుణంలో, ఎదుగుతున్నటువంటి తరుణంలో వారు కార్పొరేటర్గా గెలిచిన తర్వాత ప్రజలకు ఇంకా చేరువై ప్రజా సమస్యలపైన అనర్గళంగా అన్ని విషయాల్లో కులంకుశంగా ప్రజల మధ్యలో ఉన్నందుకు ఓర్వలేక ఆ రోజుల్లో జరిగినటువంటి ఐఎస్ఐ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో ముష్కరులు, వాళ్ళ దాష్టికానికి గురి కావడం జరిగింది. వారు 1993 ఫిబ్రవరి 2వ తేదీ ఇక్కడే ఇదే ప్లేస్లో వారిని తల్వార్లతో దాడి చేసి తీవ్రంగా హత్య చేయడం జరిగింది. కాబట్టి వారికి నివాళులు అర్పించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ గతంలో నిర్ణయించినప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా ఈ సభని మేము నిర్వహిస్తూ ఉన్నాము. వారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ, వారితో పాటు ఉన్నటువంటి మిత్ర మండలి ఎవరైతే ఉన్నారో వారి అనుభవాలని కూడా చెబుతూ, రాబోయే రోజుల్లో నందరాజ్ గౌడ్ గారి ఆశయ సాధన కోసం పార్టీ కార్యకర్తలు ఏ విధంగా పనిచేయాలి, రాబోయే రోజుల్లో వీరి ఆశయ సాధన కోసం మనం ఏదైతే పనిచేసి పార్టీని మళ్ళీ బలోపేతం చేయాల్సినటువంటి తరుణం, ఆ స్ఫూర్తిని వచ్చేటువంటి తరానికి కూడా తెలియజేసే విధంగా నిర్విఘ్నంగా 27 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ఈ సంతాప సభ, వర్ధంతి సభ నిర్వహిస్తూ ఉన్నాం. నందరాజ్ గౌడ్ అమర్ హై, నందరాజ్ గౌడ్ అమర్ హై. ఏం చెప్పాలన్నా? దాదాపు 27 సంవత్సరాలుగా ఈ యొక్క వర్ధంతి సభను భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో మరి మా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వర్ధంతికి పాల్గొనం. అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా హిమాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు రావడం, వారు మా నాన్నగారి ఆత్మకు శాంతికి సంతాపం తెలవడం, 27 సంవత్సరాలు ఎలా గడిచాయనేది ఇప్పటికీ మాకు కూడా నమ్మశక్యంగా లేదు. వారిచ్చిన స్ఫూర్తితోటి బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతిగా ఏ విధంగా అయితే వారు పోరాటం చేసినారో, గీతా కార్మికుల యొక్క ఫౌండేషన్కి ఏ విధంగా అయితే వారు కృషి చేసినారో, దేశ సమగ్రత కోసం, ధర్మ రక్షణ కోసం వారు ఏ విధంగా అయితే పాటుపడ్డారో, అదే స్ఫూర్తితోటి వారి యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా వారు నడిచిన బాటలోనే నడుస్తూ రాబోయే తరాలను కూడా నడిపిస్తామని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క వర్ధంతి సభను ప్రతి సంవత్సరం నిర్విడారంగా ఏ విధంగా అయితే యువమోర్చా నాయకులు కష్టపడి కృషి చేసి తరాలకు ఒక సంకేతాన్ని, సందేశాన్ని ఇవ్వాలని చెప్పి ఏ విధంగా అయితే వాళ్ళు కృషి చేస్తున్నారో, వారి యొక్క కృషిని గుర్తిస్తూ రాబోయే భావి తరాలకు ఒక మంచి సందేశాన్ని, దేశాన్ని రక్షించే, ధర్మాన్ని రక్షించే ఒక సందేశాన్ని వీళ్ళు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈ యొక్క సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినప్పటికీ నందరాజ్ గౌడ్ గారు లాంటి మహనీయులు ఎంతోమంది అసూలు బాసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏదైతే ఉంటారో, ఒక్క నందరాజ్ గౌడ్ పోతే 100 మంది నందరాజ్ గౌడ్లు జన్మించి సింహాలై గర్జించి రాబోయే రోజుల్లో కూడా దేశ రక్షణ కోసం, ధర్మ రక్షణ కోసం, శాంతి స్థాపన కోసం, సమాజ నిర్మాణం కోసం మేమందరం కూడా కృషి చేస్తాము. ఎవరికి భయపడేది లేదు. వారిని ఆశయ సాధనగా తీసుకున్న నందరాజ్ గౌడ్ గారిది ఇంకా ఉత్తేజమైనటువంటి, ఉత్సాహమైనటువంటి వాతావరణంలో భారతీయ జనతా పార్టీని
రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చే విధంగా కూడా మేము ప్రయత్నం చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం. చార్మినగర్లో సభ కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. మీ ఈ యొక్క అంబర్పేట నుంచి ఎంతమంది వెళ్ళే అవకాశం ఉంది? అంటే సిఏఏ సభకు కూడా ఇప్పటికే చాలా వైరల్ అయి ఉన్నది. దాదాపుగా అందరూ కూడా ఎవరికి వాళ్ళు పోవాలన్నటువంటి నిర్ణయంతో ఉన్నారు. స్వచ్ఛందంగా ప్రజలు కూడా. అదేవిధంగా పార్టీ తరఫున కూడా మేము ప్లాన్ చేసుకొని దాదాపుగా ఒక 1000 మంది హాజరయ్యే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో సీఏ పైన ప్రతి ఇంటిని తట్టాల్సినటువంటి అవసరం మా పార్టీ సూచించింది మాకు. కాబట్టి మెయిన్గా మైనార్టీ సోదరులని వాళ్ళకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కరపత్రాలు తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడి దీనివల్ల ఎలాంటి దురభిప్రాయం లేదు, ఇందులో మిమ్మల్ని వెళ్ళగొట్టేటువంటి ఆస్కారం లేదు. ఎక్కడి నుంచి అయితే మన మైనార్టీ దేశాల నుంచి ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాల నుంచి ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే చేర్చుకునేటువంటి చట్టం తప్పితే ఎవరిని ఇబ్బంది పెట్టేటువంటి చట్టం కాదని చెప్పి తెలియజేయడానికి పార్టీ సమాయత్తం అవుతుంది. ప్రతి పోలింగ్ బూత్ వారిగా కూడా మేము ఈ కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకువెళ్ళేటువంటి ఆస్కారం ఉంది. ఆ ఆలోచనలో ఉన్నాం. థ్యాంక్ యూ. ఇదండి మరి 27 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఐఎస్ఐ ముష్కరుల యొక్క దాడిలో నందరాజు గౌడ్ గారు మరి మాకు దూరం అయ్యారు. అతని యొక్క ఆశయాలు, భారతీయ జనతా పార్టీ యొక్క లక్షణాలు, విలువలన్నీ కూడా మేము యువమోర్చ తరపున ముందుకు తీసుకెళ్తామని కొనియాడారు. చూస్తున్నాం విత్ న్యూస్. కెమెరామ్యాన్ సుశాంత్తో మిస్ దండవ్.